ఇప్పుడు ఇటువంటి లోన్ బాధపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ వీళ్ళు డౌన్లోడ్ చేస్తున్నారు ఒక యాప్ని. యాప్ల ద్వారానే ఇస్తున్నారు లోన్స్ అన్నీ కూడా. వీళ్ళు యాప్ డౌన్లోడ్ చేసే టైంలో కాంటాక్ట్ పర్మిషను, లొకేషన్ పర్మిషను, మీడియా పర్మిషన్, ఈ 3 పర్మిషన్లు ఇస్తేనే అది డౌన్లోడ్ అవుతుంది. ఈ 3 పర్మిషన్లు ఇచ్చినాము అంటేనే అది ఫేక్ యాప్ అని గ్రహించాలి. ఓకే. మామూలు జెన్యున్ యాప్కి మన లొకేషన్లో లేదంటే మన లొకేషన్ తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ కాంటాక్ట్స్ అండ్ మీడియా అవసరం లేదు. కాంటాక్ట్స్ మీడియా అనేది నా యొక్క ప్రైవసీ, అది ఎప్పుడు ఇవ్వకూడదు. అలాగే కాంటాక్ట్స్ కూడా ప్రైవసీ సబ్జెక్ట్. నాకు ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకి ఎవరికో ఎందుకు తెలియాలి? ఇవి పర్మిషన్లు ఇచ్చినాము అంటే అది మనం చేసే పెద్ద తప్పు. వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని లోన్ ఇస్తున్నారు. కట్టనప్పుడు ఏం చేస్తున్నారంటే కాంటాక్ట్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళ కాంటాక్ట్స్ అందరికీ కాల్ చేసి పలానా వాడు లోన్ తీసుకొని కడతలేడు అని చెప్పి హెరాస్ చేస్తారు. అప్పటికి ఒప్పుకోకపోతే, కట్టకపోతే వీళ్ళ పిక్స్ని చాలా అసభ్యంగా చేసి మార్ఫింగ్ చేసి ఒక పోస్టర్ తయారు చేసి అది అందరూ కాంటాక్ట్లో ఉన్న వాట్సాప్ అందరికి పంపుతారు. తర్వాత అప్పటికి కట్టకపోతే కనుక వీళ్ళ ఫేస్ మార్ఫింగ్ చేసి ఒక నూడ్ పిక్కి యాడ్ చేసి వేరే వాళ్ళతో కాంప్రమైజింగ్లో ఉన్న ఫొటోస్ తయారు చేసి అది పంపుతారు. ఇది ఇప్పుడు అందరికి పంపించేస్తున్నావు, మరి నువ్వు కడతావా లేవా? ఆల్రెడీ కట్టేసినా కూడా ఇంకా కట్టాలంటారు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మన యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు కాంటాక్ట్ పర్మిషన్లో, మీడియా పర్మిషన్లో ఇచ్చినాము అంటే కనుక తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు.